వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ జిల్లా కడప లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,36,730 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే డైమండ్ సిటీ ఆఫ్ ఏపీగా పేరుగాంచిన ఈ ప్రాంతం రాజకీయంగానూ కీలక ప్రాంతం. అక్కడక్కడ ఫ్యాక్షన్ జాడలు కనిపించినా మిగిలిన రోజుల్లో ప్రశాంతంగానే ఉంటుంది. తొలి నుంచి ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇక టీడీపీకి కూడా బలమైన క్యాడర్ ఉంది. అలాంటి ఈ ప్రాంతంలో వైసీపీ పట్టు సాధించాలని ట్రై చేస్తుంది. 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి మల్లెల లింగారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి మరియు పీఆర్పీ అభ్యర్థి మల్లెల మురళీధర్లపై పోటీ చేసి 16,156 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డిలపై పోటీ చేసి 12,945 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి మల్లెల లింగారెడ్డిపై పోటీ చేసి 45,148 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి మరియు కాంగ్రెస్ అభ్యర్థి షేక్ పూలా మహమ్మద్ నజీర్ మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.